పట్నం రైతు మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట. జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. దీనిలో గెలవడాలు ఓడిపోవడాలు ఉండవు. పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేటువంటి విషయాలు ప్రతి టెర్రస్ గార్డెనర్కి తెలవాల్సినటువంటి విషయాలు. ఎందుకంటే తీగజాతి మొక్కలు లేకుండా ఏ టెర్రస్ గార్డెన్ ఉండదు. మన ఇంటి ముందర కనీసం 2-3 అడుగుల స్థలం ఉన్నా సరే ఏదో ఒక తీగజాతి మొక్కను వేసి పెంచడం అనేది పరిపాటి. కాబట్టి అన్ని రకాల తీగజాతి మొక్కలకు మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలి, దానికి వచ్చే పెస్ట్స్ ఏంటి, వాటిని ఎలా నివారించాలి అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఈ మొక్కలకు వేళ్ళు చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి కనీసం 14 నుంచి 16 ఇంచులు ఉన్నటువంటి పాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే పాటింగ్ మిక్స్ వచ్చేసరికి సాయిల్ 40%, కంపోస్ట్ 30%, కోకోపీట్ 20%, శాండ్ 10%, అలాగే కొంచెం నీమ్ పౌడర్ని కలుపుకోవాలి. ఏ క్రీపర్ అయినా సరే 1/3 ఆఫ్ దట్ హైట్ మనం అన్నిటినీ తీసేయాలి. బ్రాంచెస్ కానీ ఏ వచ్చినా సరే తీసేస్తుంటే ఆ మొదలనేది బాగా లావు అవుతుంది, పటిష్టంగా పెరుగుతుంది. 1/3 హైట్ తర్వాత వచ్చేటువంటి ఏ కొమ్మని కూడా మనం తీసేయకూడదు. అవి పెరుగుతూనే ఉంటాయి. అది కొంత పెరిగిన తర్వాత మళ్ళీ కట్ చేస్తాం. ఈ విధంగా మనం మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చే విధంగా చూసుకోవచ్చు. ఇక ఫర్టిలైజర్ విషయానికి వస్తే ప్రతి 15 రోజులకు ఒకసారి ఘనజీవామృతాన్ని అప్లై చేయాలి, లేదా పశువుల పేడను కూడా ఇవ్వచ్చు. అలాగే వీక్లీ వన్స్ ఏదో ఒక ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని కూడా ఇవ్వాలి. ఇక ఈ తీగజాతి మొక్కలు సొర, దోస, దొండ, బీర, కాకర, గుమ్మడి వీటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇవి నాటడానికి ముందర మనం విత్తన శుద్ధిని చేయాలి. ఈ విత్తన శుద్ధి ఎలా చేయాలి అంటే ఒక 100 గ్రామ్స్ విత్తనాలు అనుకున్నాం అనుకోండి, అన్నీ కలిపి ఏవైనా సరే వీటన్నిటిని ఏం చేయాలంటే మనం ఒక 400 ml ఆవు పాలు తీసుకొని 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు దాంట్లో ఉంచితే అదే విత్తన శుద్ధి అవుతుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు. ట్రైకోడెర్మా విరిడిని కూడా వాడచ్చు. అలాగే వీటిని సంరక్షణకై కనీసం 5 to 6 ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ని మనం మిద్దె తోట మీద ఉంచుకోవాలి. ఇవి మనం ముఖ్యంగా పాటించాల్సినటువంటి జాగ్రత్తలు. ఇక వీటికి వచ్చేటువంటి పెస్ట్స్ ఏంటి? పాము పొడ తెగులు లేదా లీఫ్ మైనర్ అంటారు. ఇవి చాలా మొక్కల్లో వస్తాయండి. ఈ పురుగులు చాలా సన్నగా ఉండి ఆకు పొరల్లో చొచ్చుకుపోయి పత్రహరితాన్ని తిని నష్టపరుస్తాయన్నమాట. ఆకులపై అడ్డదిడ్డంగా తెల్లని చారలు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి ఈ పురుగు వల్ల పంటకు ఎక్కువ నష్టం ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీనికి ఫస్ట్ రెమెడీ ఏంటంటే ఏదైనా ఒక్క ఆకుని మీరు చూస్తే ఆకుని తొలగించవచ్చు. అలా కాకుండా ఎక్కువ వచ్చినాయి అంటే దానికి మనం ఒక ద్రావణాన్ని యూజ్ చేసి వీటిని తొలగించవచ్చు. ఆ ద్రావణం వేరే ఏదో కాదండి, వేప గింజల కషాయం. అంటే ఒక 50 గ్రాములు వేపపిండిని తీసుకుని 1 లీటర్ నీటిలో ఉడకనిచ్చి బాగా తెరలనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మొక్కలపై పిచికారీ చేయండి. ఒకవేళ ఇది కష్టం అనుకుంటే డైరెక్ట్గా వేప నూనెను కూడా మనం అప్లై చేయొచ్చు. అది ఎలా అంటే లీటర్కి 10 to 20 ml వేప నూనె తీసుకొని ఆ లీటర్ నీటిలో కలిపి మొత్తం అన్ని మొక్కలకు కూడా మనం ఈ విధంగా పిచికారీ చేస్తాం అన్నమాట. ఆకు అంతా బాగా తడిచే విధంగా మనము బోత్ సైడ్స్ ఈ విధంగా పిచికారీ చేయాలి. అసలు ఇది రాకుండా ఉండాలి అంటే వారానికి ఒకసారి మనం వేప నూనెని అన్ని మొక్కల మీద పిచికారీ చేస్తూ ఉండాలి. వేప నూనె మార్కెట్లో మనకి ఒరిజినల్ దొరకడం లేదు కాబట్టి వేప గింజల కషాయాన్ని తయారు చేసుకుంటే మంచిది. ఇక రెండవది బూజు తెగులు. ఆకు అడుగు భాగంలో బూజు మాదిరిగా ఏర్పడి ఆకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పండి రాలిపోతాయి. ఈ బూజు తెగులుకి నివారణ 4 రోజులు పులిసిన మజ్జిగ మరియు ఇంగువ ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో, అంటే ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత ఇదే ద్రావణాన్ని అప్లై చేయాలి. అలా చేయడం వల్ల బూజు తెగులు రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక పద్ధతి ప్రకారం వీటి మీద ఈ ద్రావణాలను గనక అప్లై చేస్తూ ఉంటే ఎటువంటి తెగుళ్ళు కూడా రాకుండా ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ పెస్ట్ ఉందండి. అదేంటంటే పండు ఈగ, అంటే ఫ్రూట్ ఫ్లై అంటాం కదండి. అది తల్లి ఈగలు మొగ్గలపై మరియు లేత పిందెలపై గుడ్లు పెడతాయి. వీటి నుండి వచ్చిన సన్నని పురుగులు కాయ లోపలున్నటువంటి గుజ్జును తిని నష్టపరుస్తాయి. అందువలన కాయలు కుళ్ళిపోతాయి. ఇవి ఏ పంటలో అయినా దాదాపు 80% నష్టపరుస్తాయి. కాబట్టి వీటికి బెస్ట్ సజెషన్ ఏంటంటే సొర, బీర, దోస లాంటి వాటికి ఈ విధంగా మనం గనక నెట్ బ్యాగ్స్ని తయారు చేసి కట్టుకుంటే ఇంతకు మించినటువంటి రక్షణ మరొకటి లేదు.
టెర్రస్ గార్డెన్పై మనకు వచ్చేటువంటి కాపు చాలా తక్కువ కాబట్టి మనం ఈ విధంగా కూడా చేయొచ్చు. మరొక విధానం ఏంటంటే మొగ్గ సమయంలోనే 2 సార్లు వేప కషాయం లేదా నీమాస్త్రం 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. మొక్క యొక్క మొదళ్లలో వేప పిండిని కూడా వేయాలి. అంటే ఒక్కొక్క మొక్కకి సుమారు 100 to 200 గ్రామ్స్ వేప పిండిని వేయాల్సి ఉంటుంది. ఇక ఫ్రూట్ ఫ్లై నివారణలో తల్లి ఈగల పాత్ర ప్రాముఖ్యమైనది. వాటిని ఆకర్షించేందుకు మిథైల్ యూజినాల్ ఎరలను అమర్చుకోవాలి. ప్రీవియస్ వీడియోలలో మేము ఈ నెట్ బ్యాగ్స్ని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఈ ఫెరమోన్ ట్రాప్స్ ఎక్కడ మనకి తక్కువకు దొరుకుతాయి, ఇటువంటి అన్ని విషయాలని కూడా ఇచ్చాము. ఒక్కసారి ఆ వీడియోలను చూడండి. ఇక మరొకటి ఆకుమచ్చ తెగులు. ఆకుల మీద నల్లని మచ్చలు ఏర్పడి తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు ఆ మచ్చలన్నీ కూడా కలిసిపోయి ఆకులు మాడిపోయినట్లుండి రాలిపోతాయి. లేదా ఆకుల ఈనెల వద్ద పసుపు రంగు చారులు ఏర్పడి మొజాయిక్ తెగులు వస్తుంది. దీనికి కారణం రసం పీల్చే పురుగులు. ఇటువంటి ఆకుమచ్చ తెగులుకు పిచ్చితులసి కషాయం కానీ, వావిలాకు కషాయం కానీ, లేదా 1 లీటర్ నీటిలో 5 ml ఆవు పాలను గనక కలిపి పిచికారీ చేయవచ్చు. వైరస్ ఆశించిన మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసి నాశనం చేయాలి. ఈ విధంగా మనం ఈ చిన్న చిన్న విషయాల్ని తెలుసుకొని మనం చాలా జాగ్రత్తగా ఈజీగా మన టెర్రస్ గార్డెన్పై ఉన్నటువంటి అన్ని రకాల తీగజాతి మొక్కల్ని రక్షించుకోవచ్చు. అలాగే మంచి దిగుబడి కూడా పొందవచ్చు. మేము ఈ మధ్య ఫస్ట్ టైము చిక్కుడిని హార్వెస్ట్ చేసామండి. దాదాపు 1/2 kg ఫస్ట్ టైం వచ్చాయి, నెక్స్ట్ టైం 1/2 kg వచ్చాయి. సో ఈ విధంగా చాలా గుత్తులుగా చాలా ఎక్కువ దిగుబడి వస్తుందండి చిక్కుడు నుంచి. ఒకే ఒక్క చెట్టు నుంచే మనకు ఇంత దిగుబడి వస్తుందండి. మీ ఇంటి ముందర ఏ కొంచెం స్థలమైనా అంటే 2 to 3 feet ఉన్నా సరే ఇటువంటి తీగజాతి మొక్కని ఏది వేసినా సరే మంచి దిగుబడి వస్తుంది. ఒకవేళ ప్లేస్ లేదనుకోండి, కంటైనర్ కొంచెం పెద్దదిగా చూసి పెట్టుకుంటే అది ఎక్కువగా మంచిగా దిగుబడి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రూనింగ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ప్రూనింగ్ చేస్తేనే ఆ చెట్టు యొక్క ఎదుగుదల బాగా ఉంటుంది. ఈ విధంగా మనం చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే మనం చాలా బాగా పెంచొచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ప్రతి వీడియో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మనం అప్లోడ్ చేశామో వెంటనే మీకు అప్డేట్ వస్తుంది. మీరు ఈజీగా ఇన్ఫర్మేషన్ని పొందగలుగుతారు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మరెంతోమందికి షేర్ చేయండి. ప్రతి గార్డెనర్ కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయాలు కాబట్టి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంజాయ్ యువర్ గార్డెనింగ్. Thank you very much.